అందరికీ నమస్కారం అండి. నేను మీ గాయత్రిని. ఎందుకు ఇంత పొద్దున్నే వచ్చిందనుకుంటున్నారా? మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చాను. ఇవాళ అమావాస్య కదండీ! చాలామంది పితృతర్పణాలు, పిండ ప్రదానాలు చేస్తుంటారు. తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో అండి. అమావాస్య రోజున మన పెద్దవాళ్ళు, చనిపోయిన వాళ్ళు, మన పూర్వీకులు, మన రిలేటివ్స్ ఎవరైనా కానివ్వండి, మన కోసం కిందకు వస్తారండి. మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉన్నాం, మనల్ని అసలు వాళ్ళు తలుచుకుంటున్నారా లేదా అని వాళ్ళు చూస్తూ ఉంటారు. చాలా అంటే చాలా దగ్గరగా మన చుట్టూ తిరుగుతూ ఉంటారండి. ఇక తర్పణాల విషయానికి వస్తే మాకు అలవాటు లేదండి, ఆనవాయితీ లేదండి, అది మా సాంప్రదాయం కాదండి అని సాకులు చెప్పుకోకండి. ఎందుకంటే తర్పణాలు ఇవ్వడం వల్ల ఎంత మంచి జరుగుతుందంటే, చాలామంది అనుకుంటారు మాకు పిల్లలు పుట్టట్లేదండి, ఇంట్లో ఒకటే చికాకులుగా ఉంది, మా పిల్లలకి ఉద్యోగాలు రావట్లేదు, పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, మా పిల్లలు చెప్పిన మాట వినటం లేదు, మొండిగా ఉంటున్నారు, భార్యాభర్తల మధ్య గొడవలు, వీటన్నిటికీ వేరే వేరే రీజన్స్ మీరు చేస్తున్నా మీకు రిజల్ట్ రావట్లేదు అని అంటే తర్పణాలు ఇవ్వండి. చాలా అంటే చాలా మంచిది. తర్పణాలు ఎలా ఇవ్వాలి? దక్షిణం దిక్కులో మన పెద్దవాళ్ళందరూ, చనిపోయిన వాళ్ళందరూ అక్కడే ఉంటారు. ఆ దిక్కుకు తిరిగి మీరు కొత్త చెంబు ఒకటి తీసుకోండి, కొత్తది మాత్రమే తీసుకోండి. అందులో నిండుగా నీళ్లు నింపుకొని మంచినీళ్ళు తీసుకోండి. అంటే మోటార్ వేసి ఆ నీళ్ళు పట్టుకోండి, అంతేగాని మీరు ఆల్రెడీ పట్టిన నీళ్ళు తీసుకోకండి. ఆ నీళ్ళల్లో కొంచెం నువ్వులు వేసుకోండి. నువ్వులు ఉంటే వేసుకోండి, లేదనంటే వాటర్ అయినా తీసుకోండి. దక్షిణం వైపుకు తిరగండి. మీ పెద్దవాళ్ళందరినీ నమస్కరించుకొని, మీ చనిపోయిన వాళ్ళ పేర్లు మీకు గుర్తుంటే చెప్పుకోండి. లేదనంటే మా పెద్దవాళ్ళందరికీ నమస్కారం అండి, నేను ఇన్ని రోజులు నేను ఇట్లా చేయలేకపోయాను, నన్ను క్షమించండి, నన్ను, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని చల్లగా చూడండి, మీరు ఎప్పుడు మాకు తోడుగా ఉండండి అని మీ ఎడమ చేతిలో చెంబును పట్టుకొని కుడి చేత్తో నీళ్లు వదలండి. ఇలా పోసుకొని ఎడమ చేత్తో కుడి చేతి మీద నీళ్ళని కిందకి వదలండి. వాళ్ళకి ఒక నమస్కారం చేయండి. 3 సార్లు నమస్కారం చేయాలండి. తండ్రి లేకపోతే పిల్లలు చేయవచ్చు, అది కూడా మగపిల్లలే చేయాలి. ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తర్పణాలు ఇవ్వకూడదండి. మీరు నమస్కారాలు అయితే చేసుకోవచ్చు. మీ పిల్లలకు కూడా నమస్కారాలు చేయడము, వాళ్ళని ఎలా ప్రార్థించాలి వాళ్ళ గురించి చెప్పండి. వాళ్ళకి అలవాటు అవుతుంది. రేపు ఫ్యూచర్లో వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి చెప్పుకుంటారు. ఇలాంటి మంచి పనులు చేయడానికి మనకి ఒక ఒక అడుగు అన్నమాట ముందుకి. మనం చెప్పేవాళ్ళు ఉంటారు, కొంతమంది చెప్పకుండా తెలియని వాళ్ళు కూడా ఉంటారు. చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు మీరు అది తీసుకోండి. అలా చేయడం వల్ల వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలుసా అండి? మీరు తర్పణాలు ఇస్తే అసలు ఎంత తృప్తి పడతారంటే, నా పిల్లలు, నా వాళ్ళు, నా వారసులు నాకు ఇలా చేశారా అని. మనకి అతి దగ్గరలో ఉండేది వాళ్ళేనండి. దేవతలందరూ చాలా దూరంలో ఉంటారు. అలా అని వాళ్ళు మన మాట వినకుండా అయితే ఉంటారు అని నేను చెప్పను. బట్ ఇదేంటి అమావాస్య కానీ పితృపక్షాల్లో కానీ మన పెద్దవాళ్ళు మన చుట్టూనే తిరుగుతుంటారని మనకి నమ్మకం అన్నమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే, అమావాస్య రోజు దిష్టి తీయించుకుంటారు. ఇది చాలామందికి దిష్టి ఎలా తీయాలి ఏంటంటే నార్మల్ ఒక ప్రాసెస్ ఉంటుంది, అది మాత్రమే తెలుసు. కానీ మీకు తెలియని విషయం ఇంకోటి ఏంటంటే, కొంతమందికి తెలుసుంటే ఓకే అండి, తెలియని వాళ్ళ కోసం ఇది. చాకలి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకు దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటో తెలుసా? వాళ్ళు దేన్నైనా శుద్ధి చేయగలరు. వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది. అదే వాళ్ళకి ఇచ్చిన పెద్ద గిఫ్ట్ భగవంతుడు. వాళ్ళ చేత మీకు పాసిబిలిటీ ఉంటే దిష్టి తీయించుకోండి. మీకున్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఫటాపంచలైపోతుంది. ఇది రియల్ ఎక్స్పీరియన్స్తో చాలామంది చేయించుకున్న తర్వాతనే చూసి మీకు నేను చెప్తున్నాను. బట్ దిష్టి తీసే వాళ్ళు ఉంటారు కదా, ఎవరైతే దిష్టి తీసిన వాళ్ళో వాళ్ళ మీద చాలా నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. అంటే మీ రిజల్ట్ అంతా, అదే మీది నెగిటివ్ అంతా వాళ్ళ మీద పడుతుంది కదా. వాళ్ళకి ఊరికనే పంపించొద్దు, ఖాళీ చేతులతో ఎంతో కొంత ఇవ్వండి, వాళ్ళు తృప్తి పడేటట్టు. ఎందుకంటే వాళ్ళు చాలా బాడీ పెయిన్స్ వచ్చేస్తాయండి, నేను చూస్తున్నాను చాలామంది విషయంలో. బట్ అది చేయగలిగే వాళ్ళు ఉంటే మీరు చేయించుకోండి. మీరు గమనించారో లేదో, ఏది చేసినా చాకలి వాళ్ళని పిలుస్తారు దేనికని? ఒక పుష్పవతి అయినప్పుడు కానీ, ఏదైనా ఒక విషయాల్లో జరిగేటప్పుడు వాళ్ళు ఎందుకు పిలుస్తారు? ఎందుకంటే వీటి కోసమే వాళ్ళకి దేవుడు అలాంటి వరాన్ని ఇచ్చాడు అనమాట. ఇది మనకి చాలామందికి తెలియదు. ఇక మీరు గుమ్మడికాయతో తీయించుకుంటారా, నిమ్మకాయతో, చాలా ప్రాసెస్లు ఉంటాయి కదా, మీరు దేన్నైనా ఫాలో అవ్వండి.
ఆడవాళ్ళు మాత్రం తర్పణాలు ఇవ్వకూడదు, నమస్కారాలు చేసుకోవచ్చు, పిల్లలకు కూడా నమస్కారాలు చేసుకోవచ్చు. తండ్రి ఉన్న వాళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో మీ తండ్రి చేతనే చేయించండి, మీరు మాత్రం చేయకండి. దక్షిణం దిక్కుకి ప్రతిరోజు ఈరోజనే కాదు తిరిగి మీ పెద్దవాళ్ళందరినీ స్మరించుకుంటూ ఉండండి. వాళ్ళకి అంత సంతోషం. మన పెద్దవాళ్ళు కదా, వాళ్ళు లేకపోతే మనం ఎక్కడ ఉంటామండి, మనం రాం కదా. అందుకనే చెప్తున్నాను. ఇక్కడ నన్ను రిపీటెడ్గా ఒకరు కాదండి, ఒక 5 మెంబర్స్ అడుగుతున్నారు, ఫోన్ కాల్స్ కూడా చేస్తున్నారు. చనిపోయినప్పుడు ఏడవద్దు అంటున్నారు ఎందుకండి అని. ఎందుకంటే అండి, నాకు తెలిసినంత మటుకు మనం ఏవైతే కన్నీళ్ళు కారుస్తామో కదా, ఎవరైనా చనిపోయినప్పుడు బాధపడతాం కదా మనము, అయ్యో మన వాళ్ళు చనిపోయారో ఇంకా తిరిగి రారు అని. అది సహజం. కానీ మీరెంతైతే ఏడుస్తారో వాళ్ళకి ప్రేమగా ఉంటారు కదా చనిపోయిన వాళ్ళకి, వాళ్ళ కన్నీళ్ళంతా పట్టి మీరు వాళ్ళకి ఆహారం ఇస్తున్నట్టండి. అంటే చనిపోయిన వాళ్ళకి మీరు ఆహారం ఇస్తున్నట్టు అనమాట నేను చెప్పేది. అలా ఎవరైనా మీకు మీ కన్నీళ్ళని, వేరే వాళ్ళ కన్నీళ్ళని తీసుకొచ్చి మిమ్మల్ని తాగమని ఇస్తే మీకు ఎలా ఉంటుంది చెప్పండి? అలాగే వాళ్ళకు కూడా ఉంటుంది. అదే వాళ్ళకి మీరు ఇచ్చే ఆహారం. తెలీదు మనకి చాలామందికి. అందుకనే అలా నేను ఏడవద్దనని చెప్పట్లేదు. బాధ అనేది ఉంటుంది, కాదనని చెప్పను. బట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. భగవంతుణ్ణి ప్రార్థించండి. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు స్వామి, వాళ్ళు అక్కడైనా ప్రశాంతంగా ఉండేటట్టు చేయండి, వాళ్ళకి మంచి పీస్ఫుల్ ఇవ్వండి అని మీరు భగవంతుణ్ణి వేడుకోండి. అంతేకాని ఇలా చేయొద్దండి. నేను ఇలా చేయొద్దు అని అంటే అది మీ అభిప్రాయానికే వదిలేస్తున్నాను. నాకు తెలిసినంత వరకు ఇదే అండి. అమావాస్య మర్చిపోకండి, తర్పణాలు ఇవ్వండి, పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. అది మన ఇంటికి, మన వంశానికి, మన పిల్లలకి, మనకి చాలా మంచిది. జ్ఞాపకం చేసుకోండి ప్రతి అమావాస్యకి. విషయం ఏంటంటే మధ్యాహ్నం 12 నుండి 2 గంటల లోపల మన పితృదేవతలందరూ కిందకు వస్తారు. ఈ విషయం మీకు నేను మర్చిపోయాను చెప్పడము. ఆ టైంలో మీరు తర్పణాలు ఇవ్వడానికి ట్రై చేయండి, చాలా మంచిది. బాయ్ అండి. నా ఛానల్ మీకు ఒకవేళ వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూస్తున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ ఉంటే నాకు ఒక బూస్టప్ లాగా అనమాట. ఒకసారి గుర్తు చేసుకోండి. బాయ్ అండి.